అడిగేవాళ్ళు ఎవరు లేరు. సో వాళ్ళు తీసేస్తున్నారు. ఇది నేను రివ్యూలు చేస్తా ఉంటే అసలు ఇంకా మీరు అడుగుతున్నాయి చాలా తక్కువ. నాకు లోపల నుంచి ఒక చీమల దండులో వస్తున్నాయి సందేహాలు. సో మా అధికారులు అలసిపోతా ఉన్నారు. సందులో మీకు జస్ట్ ఇది అందుకు నేను అడుగుతున్నానంటే ఒక ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను మీ ద్వారా తెలియజేసుకున్నాను అధ్యక్ష. దీని మీద ఒక స్పెషల్ పంచాయతీరాజ్ అవకతవకల మీద ప్రత్యేకమైన సెషన్ జరగాలి అధ్యక్ష దీని మీద. అలాగే ఇంకా 696 కోట్ల రూపాయలని విడుదల చేయాలి అధ్యక్ష. ఇంకా అది కూడా ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది అధ్యక్ష. అలాగే రవికుమార్ గారు అడిగిన ఇంకొక ప్రశ్న అధ్యక్ష, ఈ పాపులేషన్ ప్రకారం కేటాయించాలి కదా అంటే కేంద్రం వ్యత్యాసాల గురించి అడిగారు అధ్యక్ష. కేంద్రం కేటాయించిన నిధులు ప్రతి సంవత్సరానికి మారుతూ ఉంటాయి అధ్యక్ష. తదనుగుణంగా నిధులు కేటాయింపులు కూడా జరిగాయి. నిధులు విడుదల కాబట్టి అధ్యక్ష దీంట్లో ఇంకా సంతృప్తికరంగా ఉండకపోవచ్చు సమాధానం. విల్ టేక్ ఇట్ ఇంటూ కన్సిడరేషన్ సార్. విల్ గివ్ ఎ డీటెయిల్ ఆన్సర్ ఇన్ ఫోర్త్ కమింగ్ సెషన్ సార్. అలాగే మనకి పంచాయతీల నిధులు పర్ క్యాపిటా గ్రాంట్ కానీ, స్టాంప్ డ్యూటీ కానీ, సెనరై ఛార్జెస్ కానీ వీటికి కూడా నిధులపై కూడా సమీక్షించి చాలా రావాల్సిన అధ్యక్ష పంచాయతీలకి దానికి ఎలా రావాలి, ఏం చేయాలి, విడుదల జరిగేటట్లు విల్ ఇనిషియేట్ ద యాక్షన్ అధ్యక్ష. అలాగే ముఖ్యంగా ఈ వాటర్ బాండ్ ఈ వ్యాధులన్నీ వస్తున్నాయి నీటి ద్వారా, దీనికి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం అధ్యక్ష. విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అధ్యక్ష. సో ముఖ్యంగా నిన్న గౌరవ సభ్యుల దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఈ డిలేస్ అంటే ఈ ఆలస్యం ఎందుకు జరిగింది అసలు మీరు కొంచెం అంటే నిన్న రివ్యూ చేస్తున్నప్పుడు అధ్యక్ష టోటల్గా లోకల్ బాడీస్ సంబంధించిన రివ్యూ చేసాం అధ్యక్ష. ఈ పంచాయతీలది దాంట్లో ఉండిపోయింది. ఇట్స్ 3 టైర్ లోకల్ బాడీ ఇది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి ఎలాంటి కాన్స్టిట్యూషనల్ గ్యారంటీ ఉందో, స్టేట్ గవర్నమెంట్కి ఎలాంటి కాన్స్టిట్యూషన్ గ్యారంటీ ఉందో, ప్రొటెక్షన్ ఉందో, పంచాయతీలకు కూడా అదే ప్రొటెక్షన్ ఉంది అధ్యక్ష. అక్కడ జాతిపిత మహాత్మా గాంధీ గారి ఫోటో పెట్టుకుని గ్రామ స్వరాజ్యం కోసం తపన పడే మనందరం కూడా ఈరోజు నలుగుతూ ఉన్నాం. కాకపోతే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఎలా ఉన్నాయంటే అధ్యక్ష మొత్తం వదిలేశారు అధ్యక్ష. గాంధీ గారి ఫోటో వరకు దాన్ని పెట్టారు కానీ, అలంకారప్రాయంగా పెట్టారు కానీ నిజంగా ఆయన స్ఫూర్తిని గత ప్రభుత్వం తీసుకెళ్లేదు, ఈ ప్రభుత్వం తీసుకెళ్తాం అధ్యక్ష. అలాగే ముఖ్యంగా జస్ట్ మనం మనం లోతుగా అధ్యయనం చేయబోయే బదులు చాలా సింపుల్గా అధ్యక్ష మీకు గౌరవ సభ్యులందరికీ చేస్తా ఉన్నాను. నిన్న మా అధికారులతో కూడా మాట్లాడుతూ ఉంటే ఈ కేంద్రం ప్రతి పంచాయతీకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమంది అధ్యక్ష. అది చేయటం అంటే కీలకమైన కారణాలు ఏంటి, డిలే ఈజ్ నాట్ రిలీజింగ్ డ్యూ టు రిలీజింగ్ ఆఫ్ అంటే భారతదేశ ప్రభుత్వం డిలే చేయలేదు అధ్యక్ష, సకాలానికి పంపించేస్తూ ఉంది. కానీ కొంతకాలం ఏమో పంచాయతీ మన ఎన్నికలు జరగకపోవటం వల్ల ఇంకొకసారి వీళ్ళు అడిగింది నాన్ ఇంటిగ్రేషన్ టువర్డ్స్ పిఎఫ్ఎంఎస్ బై ద స్టేట్ గవర్నమెంట్. అంటే కేంద్రానికి సంబంధించిన పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్కి అనుసంధానం చేయమని అడిగారు. మొదటి 2 సంవత్సరాలు వీళ్ళు సరిగ్గా చేయకపోవటం వల్ల మేము మిమ్మల్ని డైరెక్ట్గా పంచాయతీ ఖాతాల్లోకి వెళ్ళాలి, అందుకని మీరు పిఎఫ్ఎంఎస్కి మీరు అనుసంధానం చేయండి. అది చేయకపోవటం వల్ల కూడా అదొక మేజర్ డిలేస్ అధ్యక్ష. అలాగే డ్యూ టు ఎలక్షన్స్ని నిర్వహించకపోవడం దానివల్ల కూడా ఆలస్యమైంది అధ్యక్ష. ఇవన్నీ చూస్తే నేను మీకు ప్రత్యేకించి సభకి నేను ఈ పంచాయతీరాజ్ శాఖ బాధ్యత తీసుకున్న నేను మీకు మాటిస్తున్నాను. మీకు దీంట్లో జరిగిన అవకతవకలు కానీ, గత ప్రభుత్వం చేసిన తప్పులు కానీ, అలాగే భవిష్యత్తులో మేము చేస్తున్న రోడ్ మ్యాప్ కానీ సవివరంగా మీకు తెలియజేసి ఈ కరెక్షన్స్ చేసుకొని గాంధీ గారి స్ఫూర్తిని, గ్రామ స్వరాజ్యాన్ని ఈ ప్రభుత్వం సంపూర్ణంగా పాటించి గ్రామ స్వరాజ్యం తాలూకు నిధుల్ని తిరిగి పంచాయతీలకే చెందేలాగా, తిరిగి పంచాయతీలకు వచ్చేలా మేము చర్యలు తీసుకుంటాం. మీ అందరికీ గౌరవ అధ్యక్షుల ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పుడు స్వల్ప వ్యవధి ప్రశ్న నెంబర్ 6 బోండా ఉమా. గత 5 సంవత్సరాల్లో 2014-19 2019-24 మధ్య విపరీతమైనటువంటి అవినీతి జరిగినటువంటి శాఖ అబ్కారీ శాఖ అధ్యక్ష, ఎక్సైజ్ డిపార్ట్మెంట్. దాంట్లో ఏ నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన అన్ని రకాలుగా
వాళ్ళ సొంత మనుషులకి ఇచ్చుకుని చేశారు అధ్యక్ష. దీంట్లో నేను గౌరవ మంత్రివర్యుల్ని అడిగినటువంటి ప్రశ్న 2019లో 19-24 మధ్య మంజూరు చేసిన బ్రెవరీస్ అలాగే మైక్రో బ్రెవరీస్ వివరాలు అడిగాను అధ్యక్ష. బ్రెవరీస్ లేవు, మైక్రో బ్రెవరీస్ అని ఇచ్చారు అధ్యక్ష. దాంట్లో బి ప్రశ్నకి సమాధానంగా బి ప్రశ్న లైసెన్సులు జారీ చేయటంలో ఏవైనా మార్గదర్శకాల ఉల్లంఘన గుర్తించటమైందనంటే లేదండి అని అధ్యక్ష రాశారు అధ్యక్ష. ఇది చాలా బాధ్యతారాహిత్యమైనటువంటి సమాధానం అధ్యక్ష. ఎందుకంటే అధికారులు కూడా ఆలోచన చేయాలి, మంత్రివర్యులు కూడా ఆలోచన చేయాలి. మరి ఇదే మంత్రి గారు కూడా చాలాసార్లు ఆ రోజున ప్రెస్ స్టేట్మెంట్లు, ఆ రోజున జరిగినటువంటి అవకతవకల మీద గతంలో కూడా ఈయన ఎక్సైజ్ మంత్రిగా పనిచేశారు, ఆయనకు తెలుసు జరిగినటువంటి అంశాలన్నీ. పూర్తిగా అనేక అవకతవకల మధ్య చాలా ఇన్ఫ్లుయెన్స్లు, ఏ మార్గదర్శకాలు కూడా లేకుండా తమ సొంత వారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, తమ సొంత మనుషులకు ఇచ్చుకున్నారు. అనేక వ్యవస్థల్ని మేనేజ్ చేశారు అధ్యక్ష. కొన్ని వ్యవస్థల పేర్లు హౌస్లో చెప్పకూడదు కానీ అధ్యక్ష, వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇక్కడ 5 మైక్రో బ్రెవరీస్ పేర్లు ఇచ్చారు అధ్యక్ష. మెసర్స్ ప్రో బ్రెవరీ అని ఇచ్చారు, లక్ష్మీ సాయి ఎంటర్ప్రైజ్ అని ఇచ్చారు, బింగే బ్రెవరీస్ అని ఇచ్చారు, హ్యాంగ్ ఓవర్ బ్రెవరీ అని ఇచ్చారు, అలాగే ఇంకో బ్రెవరీ పేరు ఇచ్చారు అధ్యక్ష. ఈ 5గురికి ఇచ్చిన ఏ విధమైన మార్గదర్శకాలు ఇచ్చారో సభ ముందు పెట్టే పరిస్థితి మంత్రివర్యులకి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, అధికారులకి ఉందా? ఉంటే పెట్టండి, తీసుకురండి. మేము అడిగిన ప్రశ్న ఏంటి? దాంట్లో క్లియర్గా అడిగాము స్పష్టంగా ఏ విధమైన మార్గదర్శకాలు ఇచ్చారు, ఏ విధమైన మార్గదర్శకాలకు ఉల్లంఘించారని. ఏమీ లేకుండా బాధ్యతారాహిత్యంగా ఒక సమాధానం ఇక్కడ లేదండి, లేదంటే జరగలేదండి, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి అని చెప్పి ఒక సింపుల్ పేపర్ ఒకటి ఇచ్చేసి దీనికి చెప్పడం సభని తప్పుదారి పట్టించడం అధ్యక్ష. మేము అడుగుతుంది ఏంటంటే, దీంట్లో గతంలో 2014-2019లో చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో మీరు కూడా మంత్రివర్యులుగా ఉన్నారు, ఇప్పుడు ఈయన ఎక్సైజ్ మంత్రి కూడా అప్పుడు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష. అప్పుడు చాలా ట్రాన్స్పరెన్సీగా పాలసీలన్నీ ఉండే, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అన్ని బ్రాండ్లు కూడా దొరికాయి అధ్యక్ష. ఇప్పుడంతా జగన్మోహన్ రెడ్డి దయ వల్ల బూమ్ బూమ్ బీర్లని, డామ్ డామ్ విస్కీలు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు పిచ్చి బ్రాండ్లను ఇచ్చి ఎంతోమంది అసలు ప్రాణాలు కోల్పోయి హాస్పిటల్లో లివర్లు, కిడ్నీలు అన్నీ ఎగిరిపోయే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అసలు పక్క రాష్ట్రాల్లో కానీ ఇండియన్ మేడ్ లిక్కర్ కానీ, పక్క రాష్ట్రాల్లో దొరికే బ్రాండ్స్ కానీ, ఒక బీర్లు అయితే కింగ్ ఫిషర్ లాంటివి కానీ, బడ్వైజర్లు కానీ, బీరు ప్రియులు చాలా మంది ఉంటారు అధ్యక్ష. ఈ మైక్రో బ్రెవరీస్ కానీ బీర్లు తయారు చేసే కంపెనీలు మరి ఎంతో ఇన్వెస్ట్మెంట్తో ఎంతో చాలా క్వాలిటీగా చేసే బ్రాండ్లు ఒక్కటి కూడా గత 5 సంవత్సరాల్లో